ఈ మదర్స్ డే సందర్భంగా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సంఘం కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో ప్రార్థన ధూపం వేస్తున్న ఆత్మీయ తల్లిగారి గురించి తెలుసుకుందాం. తన సంతానాన్ని దేవునికి సమర్పించడంలో ఒక హన్నావలే, దైవభక్తిలో ఒక లూదియావలే ఆత్మ ప్రత్యక్షతలు కలిగినటువంటి దైవజనరాలు సత్య విజయకుమార్ గారు. అన్య కుటుంబం నుంచి వచ్చి నిజ దేవుడైన క్రీస్తును తెలుసుకున్న మీరు కూడా ధన్యురాలే. అమ్మ అనే పదం ప్రేమకు ప్రతిరూపం, త్యాగానికి చిహ్నం, దేవుని హృదయాన్ని దగ్గర చేసే ఒక వరం. అమ్మ ప్రేమకు కొలమానాలు లేవు, ఆత్మవిశ్వాసానికి సరిహద్దులు లేవు. ఇది ఒక ఇంటర్వ్యూ కాదు, దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించి దేవుని మాటలు బోధించే గొప్ప దైవ ప్రత్యక్షతలు పొందుకున్న దైవజనులుగా తీర్చిదిద్దిన ఒక ఆత్మీయ యోధురాలు హృదయ స్పందన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మదర్స్ డే సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ తల్లి గారిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. వారు ఎవరో కాదు, డాక్టర్ జాన్ వెస్లీ గారు, రెవరెండ్ పాల్ ఇమాన్యుల్ గారు, షకీనా గ్లోరీ గారు లాంటి గొప్ప దైవ సేవకుల్ని ప్రపంచవ్యాప్తంగా మరి వారిని సేవకు సమర్పించినటువంటి ఒక ప్రార్థన యోధురాలు మన ముందున్నారు. ఆత్మీయ తల్లిగారి దగ్గర నుంచి, వారి అనుభవాల నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. మొదటగా మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ తరపున, సంఘ పెద్దల తరపున, మరి మా కుటుంబాల తరపున మరి ఈరోజు మదర్స్ డే కనుక మరి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని మేము అందరూ ఆశపడుతున్నాం. ఎందుకంటే అపొస్తలుడు జోసెఫ్ విజయకుమార్ గారు మరి ఆయన పరిచర్యలో ఉన్నప్పటి నుంచి మీరు స్త్రీలను ఎంతో బలపరుస్తూ మరి వాళ్ళ ఆత్మీయ అభివృద్ధికి కానీ మరి వారికి మంచి మీ యొక్క సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా మీ యొక్క మెసేజ్ ద్వారా అనేకులు ఎంతో ప్రభావితం చెంది మరి స్త్రీలలో చాలా అద్భుతంగా వాడబడుతున్నటువంటి దైవజనులు మీరు తయారు చేశారు. అంత మాత్రమే కాకుండా మీ సంతానమైనటువంటి ముగ్గురిని దేవుని సేవకులుగా సమర్పించి మరి అందరికీ కూడా చాలా ఆదర్శంగా, ఆత్మీయ తల్లులందరికీ ఆదర్శంగా నిలిచారు. మరి మిమ్మల్ని ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేయడం మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు మరోసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్. మీరు అన్య కుటుంబం నుంచి వచ్చి దేవునిలోకి వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితుల్లో ఆ కాలంలో మరి దేవుణ్ణి అంగీకరించారు. మరి ఆ సమయంలో మీరు అంగీకరించడం అనేది చాలా గొప్ప విషయం. మరి మీ రక్షణ సాక్ష్యాన్ని మాకు తెలియజేస్తారా? తప్పకుండా అండి. నా చిన్నతనంలోనే మా తల్లిగారు ప్రభువుని కలిగి ఉన్నారు. మా పూర్వీకుల్లో ఎలాంటి వాళ్ళంటే బహు ఆచారాలతో నింపబడినవారు. 123 విగ్రహాలకు పూజ చేసేవారు మా మేనమామలు, మా తల్లిగారు. స్టెప్ బై స్టెప్ అలా పెట్టుకొని దేవతల్ని ఆరాధించేవారు. మరి ఏ దేవుడికి ఏ పువ్వు ఇష్టమో, ఏ దేవుడికి ఏ కాయ ఇష్టమో, ఏ పలహారం ఇష్టమో అవి తయారు చేస్తుండేవారు మా అమ్మగారు. అలా పెట్టి విగ్రహాధారణ చేసేవారు. నాకు 3వ సంవత్సరం వచ్చేటప్పటికి మా అమ్మగారు ప్రభువుని తెలుసుకున్నారు. ధనవంతుడు లాజరు ఉపమానము ఆ బొమ్మలతో పెట్టి చూపించటంతో అది చూసి, ఇంత విగ్రహారాధన చేస్తున్నాం, ఇంత పూజలు చేస్తున్నాం, మాకెవ్వరికీ మోక్షం లేదట, ఆ లాజరు ఎవరో కురుపులతో ఉన్నవాడికి అతనికి వచ్చిందట మోక్షం, ఇంకెందుకు ఈ పూజలు అన్నీ అనుకుని మా అమ్మగారు పూజలు మానేసిందట. అప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు లేరు, యేసుప్రభు గురించి చెప్పేవాళ్ళు లేరు, ప్రార్థన చేసుకుంటే ఇలా ఉండాలని వారు కూడా ఎవరూ లేరు. అది దేవుడే మా అమ్మగారికి హృదయంలో ప్రేరణ ఇచ్చి ప్రభు వైపుకు తిప్పుకున్నారు ఆయన. ఆ టైంలో మరి నాకు అప్పుడు 3వ సంవత్సరం. అప్పుడు మా అమ్మగారు ప్రభువుని నమ్ముకుని విశ్వాసంతో జీవిస్తూ ఉన్నారు. మా తల్లిగారు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రార్థనకి వెళ్తూ ఉండేది. ఆ పక్కన ఒక ఆవిడ ఉండి తీసుకెళ్తుండేది. ఇంట్లో ఉంటే కాదమ్మా, మన విగ్రహారాధనలాగా దండం పెట్టుకుంటే కాదు, వినాలి యేసుప్రభు మాటలు అని చెప్పి ఆవిడ కూడా తీసుకుని వెళ్ళేది. మా నాన్న బయటికి వెళ్ళిపోయినప్పుడు మా అమ్మ ప్రార్థనకి వెళ్తుండేది. ఈ సంగతి మా నాన్నకి తెలిసి నాకు 3వ సంవత్సరం వయసులోనే మా నాన్నగారు ఇల్లు అమ్మేసి, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి తన చేత పట్టుకుని నువ్వు ఎలా బతుకుతావో బతుకని వదిలేశారు. ఇంకా అప్పటి నుంచి మేనమామల దగ్గర పెరిగాను నేను. మా మామయ్య కూడా మమ్మల్ని బాగా చూసేవారు. మా నాన్నగారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా మా అమ్మ నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టలేదు.
ఇప్పటి వరకు నన్ను చదివించింది మా అమ్మ, చెన్నై పంపించి బైబిల్ ట్రైనింగ్ చేయించింది. మా తమ్ముడు మా నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయేటాడు, 3వ నెల పిల్లాడు, వాడిని బిఈడి చేయించింది, ఉద్యోగం వచ్చేలా చేసింది. మమ్మల్ని ఇద్దరిని కూడా పెళ్ళిళ్ళు చేసి ఒక గృహస్థులుగా చేసి మమ్మల్ని హై స్థితిలోనే ఉంచింది. తండ్రి లేని వారిగా మా అమ్మ పెంచలేదు మమ్మల్ని. తండ్రి ఉన్నవారి కంటే ఆస్తిపరుల కుటుంబంలో పెరిగిన దానిలా పెంచింది మా అమ్మ. అందుకు దేవునికి మహిమ. ఆ కాలంలో మీరు బైబిల్ ట్రైనింగ్ చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి మీకు అప్పుడు ఆటంకాలు అలాంటి ఆటంకాలు అంటే చాలా వచ్చినాయండి. నాకు అపెండిసైటిస్ నొప్పి వచ్చింది. వచ్చినప్పుడు డాక్టర్స్ అయితే కంపల్సరీ ఆపరేషన్ చేయాలన్నారు. అయితే అలాంటప్పుడు మా అమ్మమ్మ గారు మా అమ్మ బెంగపడి బాధపడుతూ ఉన్నారు. ఈ లోపున ప్రభు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన విడిచిపెట్టలేదు, కానీ ప్రార్థన చేస్తుంటే ప్రభు, మాకు ఒక దైవజనరాలు ఉండేది, ఆవిడకి ప్రవచన వరం ఉంది. ఆవిడ అన్నారు, కత్తులతో ఆపరేషన్ లేకుండా బాగు చేస్తాను. ఆ బిడ్డ నా సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నాను కనుక ఇదిగో మరణము నుండి తప్పించాను అని సమాధి పెట్టి చూపించారట. అప్పుడు మా అమ్మగారు ఆ విషయం ఆవిడ నమ్మింది, కానీ రాత్రి 2 గంటలకు మా పాస్టర్ గారు హాస్పిటల్కి వచ్చి, అమ్మా నీకు ఆపరేషన్ పడదు, దేవుడు ఎలా చెప్పారు. అప్పుడు నేను కొంచెం చదువుకుని ఉన్నాను కాబట్టి అపెండిసైటిస్ అంటున్నారు, ఆ పీకి తీసైపోతే తగ్గదు, ఊరికే అలా చెప్తున్నారు మా పాస్టర్ గారు అనుకున్నాను. కానీ ఉదయానికి డాక్టర్ గారు వచ్చి మరి తలకు ఒక గుడ్డ కట్టి 2 జట్లు వేసి సిద్ధం చేస్తున్నారు ఆపరేషన్ కొరకు. మళ్ళీ డాక్టర్ గారు వచ్చి మళ్ళీ ఒకసారి కడుపంతా నొక్కి చూసి, ఈ అమ్మాయికి ఇప్పుడు ఆపరేషన్ వద్దు, బాగా ఉంటే 2 వారాలు పోయాక ఆపరేషన్ చేద్దాం, ఇప్పుడు టేబుల్ డెత్ అయిపోతుంది, ఇప్పుడు అసలు బ్లడ్ అంతా ఇరిగిపోయింది అని చెప్పి డాక్టర్ గారు చెప్పేటప్పటికి మా అమ్మగారు అక్కడే నిలబడ్డారు. నేను అలాగ పడుకునే ఉన్నాను. నేను ఒకసారి దండం పెట్టాను ఆయనకి ఆపరేషన్ వద్దన్నందుకు. మా అమ్మగారు కూడా అన్నారు, దేవునికి స్తోత్రం అండి, రాత్రి మా దేవుడు ఎలా చెప్పారు, ఉదయానికి మీరు ఎలా చెప్పారు, 2 టాలీ అయిపోయినాయి, ఇంక మా అమ్మాయికి ఆపరేషన్ పడదండి అని చెప్పి మా అమ్మగారు చెప్పారు. ఆ తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అపెండిసైటిస్ అనేదే లేదు. అప్పుడు అనుకున్నా, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు దేవుడు, దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతి చెల్లించాను. నాకు ఆపరేషన్ పడలేదు, అప్పుడు దేవుడు బాగు చేశాడు. ఇంకప్పటి నుంచి నేను ఇంకా లోక చదువులు నేను చదవను, చక్కగా బైబిల్ ట్రైనింగ్కి వెళ్తాను, దేవుని సేవ చేస్తాను అని చెప్పి నేను తీర్మానం చేసుకుని బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను అనమాట. బైబిల్ ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు చేశారు? 3 సంవత్సరాలు చేశాను. చెన్నైలో హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది, అప్పట్లో 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి మళ్ళీ 1 సంవత్సరం అక్కడే బైబిల్ ట్రైనింగ్ స్కూల్లో టీచర్గా పనిచేసి చేస్తూ ఉండగా పాస్టర్ గారు వివాహం చేసుకున్నారు. అది అయిన తర్వాత పిఎన్టీ కాలనీ వచ్చామన్నమాట. దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు జోసెఫ్ విజయ్ కుమార్ గారితో మీ వివాహం, తర్వాత పరిచర్యలో మీరు మీ వివాహ అనంతరం మరి మీ పరిచర్య ఎలా కొనసాగింది? మా పాస్టర్ గారు మ్యారేజ్ చేసుకోవడానికనే రాలేదు, కానీ ఆయనకి ఒక స్టాఫ్ నర్స్ గారు తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్లో, పుష్ప విజయమ్మ గారు అని. ఈయన ఆవిడ కలిసి సేవ చేయడానికి రాజమండ్రి వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ మా పాస్టర్ గారితో అంతట, మా దగ్గర హైందవుల నుంచి రక్షించబడిన అమ్మాయి ఉందండి, బైబిల్ ట్రైనింగ్ అయ్యింది, ఎవరైనా పాస్టర్ గారు ఉంటే చూడండి, మ్యారేజ్ చేద్దాము అని అనుకున్నారట వాళ్ళిద్దరూ. వాళ్ళు అనుకోవడం, ఆ వారంలోనే పాస్టర్ గారు రాజమండ్రి రావడం జరిగింది. అప్పుడు పుష్ప విజయమ్మ గారు అన్న ఆవిడ మా పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఈ పాస్టర్ గారిని పరిచయం చేసి, అప్పుడు ఒకరోజు పెళ్లి చూపులు పెట్టారు, చూసుకున్నారు. నేను అప్పట్లో వడలి అనే ప్రాంతంలో సేవ చేస్తున్నాను, నేను నా అంతటి నేను వెళ్ళిపోయాను. మరి తర్వాత పాస్టర్ గారితో మా అమ్మగారు మా పాస్టర్ గారు మాట్లాడి ఈ మ్యారేజ్ సెటిల్ చేశారు. చేసిన తర్వాత మరి అబ్బాయి, మరి మీ అమ్మగారి ఇంటి దగ్గర చేసుకుంటావా పెళ్ళి, ఎక్కడ చేసుకుంటావు అని అడిగితే, లేదండి అక్కడ వద్దండి ఇక్కడే చేసుకుంటాను అని మా పాస్టర్ గారితో, అంటే సెయింట్ పాల్ చర్చ్ ఎదురుగా కండవల్లి జేమ్స్ గారని ఆయన మా మ్యారేజ్ అక్కడే చేశారు. సమస్త ఖర్చులు మా అమ్మగారు పెట్టుకున్న, ఆధ్వర్యం మాత్రం జేమ్స్ గారు ఉండి మ్యారేజ్ చేశారు. దేవుని చిత్తంలో జరిగింది.
మీ వివాహ అనంతరం రాజమండ్రిలో దేవుని పరిచర్య ప్రారంభించారు కదా, అది ఎలా అంచెలంచెలుగా ఎలా అభివృద్ధి చెందింది? మరి మీరు ఆ సమయంలో మరి దేవుని పరిచర్య ప్రారంభించడం అంటే చాలా కష్టమైనటువంటి సమయం ఆ రోజుల్లో. ఇప్పుడంటే పరిచర్యలు చాలా వస్తున్నాయి, కానీ ఆ రోజుల్లో దేవుని కొరకు అభిషేకించబడి దేవుని చిత్తానుసారంగా ఒక పరిచర్యను ప్రారంభించడం అనేది చాలా అద్భుతమైన విషయం, చాలా సాహసోపేతమైన విషయం. అది దాన్ని కొంచెం మీరు వివరిస్తారా? నా మ్యారేజ్ అయ్యేటప్పటికి నేను లూథర్గిరిలో టీచర్గా పనిచేస్తుండేదాన్ని బైబిల్ ట్రైనింగ్ స్కూల్ పిల్లలకి. మ్యారేజ్ అయిన తర్వాత 1 నెల పనిచేశాను అక్కడ. 1 నెల శాలరీయే తీసుకున్నాను. తీసుకొని దశభాగం ఇచ్చేసి మిగిలిన డబ్బులు ఒక బియ్యం పప్పులు ఉప్పులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం. మరి పిఎన్టీ కాలనీలో మల్లికార్జున నగరం అని ఒకటి ఉంది, అక్కడ ఒక చిన్న ఇల్లు తీసుకుని పాస్టర్ గారు, నేను, ఆ పుష్ప విజయం గారు ముగ్గురం కలిసి ఉండేవాళ్ళం. ఒక పోర్షన్ తీసుకుని అందులోనే ఉంటూ సేవ చేస్తూ ఉండేవాళ్ళం. ఉదయం పాస్టర్ గారు ఒక పక్కకి వెళ్ళేవారు, నేను ఒక పక్కకి వెళ్ళేవాళ్ళం. మొదట్లో ఎవరేం తెలిసేది కాదు, ఊరకే కొత్త వాళ్ళు కనబడుతుంటే మల్లికార్జున నగరంలో అందరూ నవ్వేవారు. నాతోటి అలాగే స్మైల్ ఇచ్చేవారు, నేను స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ రెండో రోజు అటు వెళ్తుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని వాళ్ళు అడిగేవారు, నేను అడిగేదాన్ని. అలా పరిచయం చేసుకుని సువార్త సేవ ప్రారంభించాం అక్కడ. అప్పట్లో హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ ఒక ఆమె సుశీలమ్మని ఒక ఆవిడ, మేము ఆరాధన చేస్తుంటే మమ్మల్ని దాటుకుని వెళ్తుండేది. చూసేది, ఏంటి పాటలు ఏంటో బాగున్నాయి, వీళ్ళేంటో ఇలా చేస్తున్నారు అని మమ్మల్ని గమనిస్తూ అటు ఇటు వెళ్తుండేది ఆమె. ఒకరోజు వచ్చి కూర్చుంది, అప్పుడు నేను ఆమెతో మాట్లాడాను, ఆ పరిచయం పెంచుకున్నాం. అలా ఆ తర్వాత ఇంకొక 2 భార్యాభర్తలు ఎరుకుల కులానికి సంబంధించిన వారు, నరసయ్య, నాగమ్మ అని 2, వాళ్ళు పరిచయం అయ్యారు. అలా కొంతమంది దేవుని సేవలో ఉన్నారు. అప్పట్లోనే ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కాలు, చెయ్య, నోరు కూడా పడిపోయింది పెరాలసిస్ స్ట్రోక్తో. మరి అప్పుడు వాళ్ళే చెప్పారు, ఏమండి పలానాడు బాగలేదండి అంటే, మాస్టర్ గారు నేను వెళ్ళి ప్రార్థన చేశాము. కొద్ది దినాలకే మాట వచ్చింది, కాలు వచ్చింది, చెయ్యి రాలేదు. కానీ ఈ రెండిటితో ప్రార్థనకు వచ్చేవాడు. అప్పుడు మేము కూడుకుంటున్న స్థలం మా ఇంట్లోనే ఒక ఫ్రంట్ రూమ్లో కూడుకునేవాళ్ళం. అది సరిపోయేది కదా. ఆయన అన్నాడు, ఏమండి ఇది సరిపోవట్లేదు కదండి, మా అరుగు మీద పెట్టుకోండి, పెద్ద అరుగు, అక్కడ సరిపోతారు అందరూ అని అక్కడ పెట్టాం. ఆ తర్వాత ఒక స్కూల్లో పెట్టాం. ఆ తర్వాత ప్రార్థన చేయగా ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి దగ్గర స్థలాన్ని ఇచ్చాడు దేవుడు. అది కొనుక్కుని మందిరం కట్టాం. పాస్టర్ గారు పరిచర్య నిమిత్తం అనేక ప్రాంతాలకు మరి ఆ రోజుల్లో చాలా అద్భుతంగా వాడబడినటువంటి దైవజనులు కాబట్టి, మరి వారు వెళ్ళినప్పుడు మరి సంఘాన్ని మరి మీ కుటుంబాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అది నాలో పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 3 అయ్యారు. వాళ్ళని చూసుకుంటూ మంగళవారం ప్రేయర్ చూసేదాన్ని, శనివారం ఉపవాస ప్రార్థన. ఈ మధ్యలో నాకు ఖాళీ ఉన్నప్పుడు పిల్లల్ని ఎత్తుకుని అటు ఇటు వెళ్ళి కొంచెం గృహాలు దర్శిస్తూ ఉండేదాన్ని. పాస్టర్ గారు సోమవారం మధ్యాహ్నం వెళ్ళిపోయేవారు భోజనం చేసుకుని, మళ్ళీ శనివారం అర్ధరాత్రి 2 గంటలకు వచ్చేవారు. ఇంక ఈ వారం రోజులు ఈ పిల్లలతో నేనే ఉండి అలాగూ పరిచర్య సాగించాం. ఆదివారం మాత్రం కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళేవారు కాదు, ఇక్కడే ఉండి చూసేవారు. మా దినాల్లో పాస్టర్ గారు మొత్తం రాజమండ్రి, ఇటు వైజాగ్, గుంటూరు, ఇంకా పక్కన రేపల్లె, ఇంకా ప్రాంతాలన్నీ వెళ్తుండేవారు. కృష్ణా జిల్లా మొత్తం అన్న వాళ్ళు పిలుస్తుండేవారు, ఈయన వెళ్ళిపోయేవారు. మరి పిల్లలకి ఒంట్లో బాగోపోయినా నేనే చూసుకునేదాన్ని అన్ని పరిస్థితుల్లో. మరి ఏమో ఆ రోజుల్లో దేవుడు నాకు ఆ బలం ఇచ్చాడు, చూసుకునేది. ట్రైన్స్లో రిజర్వేషన్స్ లేవు అప్పుడు, తోచుకుని ఎక్కడం. అవును, బస్సులు కూడా కష్టమే, ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేవు. మళ్ళా ట్రైన్ దిగిన తర్వాత రిక్షాలే ఉండి, ఆటోలు లేవు అప్పుడు. అర్ధరాత్రి వచ్చేటప్పుడు రిక్షాలు కూడా ఉండేవి కాదు. రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి నడిచి వచ్చేవారు. 2 అయ్యేటప్పటికి నేను మా గేట్ దగ్గర నిలబడి చూస్తుండేదాన్ని.
ఓ బ్యాగ్ సూట్ కేసు వేసుకొచ్చి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంక ఈయనే అనుకోవడం. ఎవరు ఆ టైంలో నడిచేవారు కాదు. అలాగ ఎదురు చూస్తుండేదాన్ని. అలా శ్రమపడి కష్టపడి ఎండనగా వర్షం అనగా మరి భయంకరమైన వేసవిలో కూడా సేవ చేసేవారు, వెళ్ళేవారు, వచ్చేవారు. మరి దేవుని సేవలో మరి అలాగా వాడబడ్డాం. దేవుడు ఆ మందిరం కట్టాం అక్కడ. అది కూడా నిండిపోతుంది. ఆ ఎదురున్నటువంటి వైఎంసీ హాల్లో గ్రౌండ్లో పెట్టాం. అద్దెకి తీసుకుని మొత్తం మంచినీళ్ళతో సహా మేము ఇక్కడి నుంచి మోసుకెళ్ళి చైర్స్, చేపలు అన్నీ వేసుకుని ఆరాధన చేసేవాళ్ళం. అయితే ఒక 31st నైట్ ఆరాధన అయ్యింది. 1వ తారీఖు ప్రొద్దుట ఆ టెంట్స్ కాలిపోయినాయి. ఎవరు వేసారు అన్నది తెలియదు, ఎవరు కాల్చారు అన్నది మాకు ఇప్పటికీ తెలియదు. కాకపోతే ఎవడో వేశాడు అన్నట్టు తెలుసు. అప్పుడు బలంగా ప్రార్థన చేస్తే అప్పటికి మా అబ్బాయికి పెళ్ళి అయ్యింది, మా అమ్మాయికి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. అప్పుడు కోడలు, కొడుకు, నేను, మా పాస్టర్ గారు పట్టుదలగా ప్రార్థన చేసేటప్పుడు మాకు విశాలమైన స్థలం, మాదంటూ ఎవరికి అభ్యంతరం లేని స్థలం ఈ ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడున్న ఆరాధన స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు. అది కూడా అంచెలంచెలుగా కొంచెం కొంటూ మరి ఇప్పుడున్న ఈ ప్రాంగణం అంతా పార్కింగ్ ప్లేస్ కూడా అందే, కొనుక్కున్నదే. ఇప్పుడు అలాగే దేవుడు ఆశీర్వదించాడు. వైఎంసీ గ్రౌండ్స్లో ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర ఉన్న మెట్లు కూడా ఖాళీ ఉండే కాదు. నిజంగా ఆ టైంలో చెట్లు ఉంటే ఆ చెట్ల మీద కూడా ఎక్కువ వాక్యం నినేవాళ్ళేమో అనిపించేది. అప్పుడు ఆ టైంలో జనాలు చాలా విస్తారంగా జనాలు బయట నిలబడి ఎండలో వర్షం వచ్చినా కూడా మరి దేవుని వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు కానీ వెస్లీ గారు చెప్తా ఉంటే అలా నిలబడి వినేవాళ్ళు ఆ టైంలోనూ. మరి దేవుడు అంత గొప్ప మందిరాన్ని ఇవ్వడం దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు. ప్రతి పరిస్థితుల్లో ప్రార్థనే. ఆయన నేను మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు కార్యాలు జరిగించేవాడు. బాల్యం నందే సృష్టికర్తను తెలుసుకున్న మీ ముగ్గురు బిడ్డలు దేవుని పరిచర్యలో అనేక ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నారు. మరి వారిని చూస్తున్నప్పుడు మీరు వారి కోసం చేసిన ప్రార్థనలు కానివ్వండి, వారి పట్ల దేవుని ప్రణాళికలు కానివ్వండి, మరి అవి చక్కగా నెరవేరినాయి. కానీ వారిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? మా బిడ్డలు ముగ్గురు ఇంత ఆశ్చర్యరీతిగా వాడబడుతున్నారు. అయితే మేము ప్రార్థన చేసేవాళ్ళం, ప్రభు ఈ ముగ్గురిని మేమైతే చదివించలేం. ఎంత చదువుకుంటారో, చదువుకున్న తర్వాత నువ్వేం చేస్తావో నీ చేతుల్లో ఉంది కానీ నా చేతుల్లో లేదు అని దేవునికి అప్పగించి ప్రార్థన చేసేవాళ్ళం. మరి దేవుడు వాళ్ళని ముగ్గురిని కూడా అలాగే వాడుకుంటున్నాడు. వాళ్ళని చూసినప్పుడు నాకు హృదయం ఆనందంగా ఉంటుంది. పిల్లలంటే సాధారణంగా ఇలా చూస్తాం తల కిందకు పెట్టి, కానీ నా పిల్లల్ని నేను ఎలా చూడాల్సి వస్తుంది. ఏ విషయంలోనైనా సరే ఆశీర్వదించబడుతూ పిల్లలు ఎదగటం నాకు చాలా ఆనందం. ఇప్పటికీ వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారి పిల్లలే కాదు, వారి పిల్లలు కూడా రాబో దినాల్లో సేవకులు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను నేను. మరి ఆ ప్రార్థన ప్రభువు విని వాళ్ళని కూడా దేవుని సేవలో వాడుకుంటాడు. దేవుడు మా కుటుంబాన్ని ఈ విధంగా ఉంచాడు. మేము వివాహాల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దైవ చిత్తానుసారంగానే వివాహాలు జరిగినాయి. మా అమ్మాయి కోసం చాలామంది వచ్చేవారు, చూసేవారు, వెళ్తుండేవారు. మరి ఎవరు వచ్చినా మా పాస్టర్ గారు సోఫాలు అలాగే కూర్చునేవారు, ఏం మాట్లాడేవారు కాదు. మా అబ్బాయి మాత్రం అనేవాడు, డాడీ అక్కకు పెళ్లి చేయాలని లేదా డాడీ మీకు అని. ఉందరా, ఉండు, సమయం రావాలి కదా. సరే, తర్వాత మా కాలేబు గారు చూసుకోవడానికి వచ్చినప్పుడు చూసుకున్నారు, అన్నీ అయిపోయింది, లోపలికి వచ్చి అన్నారు, నేను ఏర్పరచుకొనిన వాడు ఇతడే కదా అన్నాడు బైబిల్లో దావీదుని గురించి. దేవుని సేవలో ఉన్నారైనా. అప్పుడు మేము మ్యారేజ్ కొరకు ముందుకెళ్ళాం. మరి మా అల్లుడు గారు, మరి నేనైతే నా తలంపు ఏంటంటే నేను ఏదో కొంచెం డబ్బులు దాచుకున్నాను, మా అమ్మ ఇచ్చిన డబ్బులు. ఆ దాచుకున్న డబ్బులు పెళ్లి కొరకు వాళ్ళకి ఇవ్వబోతుంటే పుచ్చుకోలేదు అసలు మా ఇయ్యంకుడు గారు. మ్యారేజ్ ఖర్చులకు ఉంటుందండి అన్నయ్య గారు, ఉంచండి అంటే అబ్బాయి లేదమ్మా అని అసలు తీసుకోలేదు. మేము కూడా ఏమీ ఇవ్వలేదు. ఇంకా ఆ తర్వాత ఇంకేమీ ఇవ్వలేదు. ఏదో వచ్చినప్పుడు ఏదో బట్టలు పెట్టడం, పంపడం తప్ప. తర్వాత మా అబ్బాయి కొరకు, జాన్ వెస్లీ గారి కొరకు మ్యారేజ్ కొరకు మేము చూస్తున్నాం. ఎవరు చాలామంది వచ్చేవారు, బోలెడు ఫొటోస్ ఉండేవి మా దగ్గర. ఎవరిని సెట్ చేయాలో మాకు అర్థమయ్యేది కాదు. ప్రార్థన చేసేవాళ్ళం. మాస్టర్ గారు నేను అమెరికా వెళ్ళడం జరిగింది. డెన్వర్లో ఒక సిస్టర్ ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం.
ఆమె కదిపింది, ఏమండి మీ వెస్లీ గారికి పెళ్ళి చేయరా అని. చెయ్యాలనే ఉందండి, చేస్తాం, చూస్తున్నాం, సేవకు సరిపోవాలి, మా ఇంట్లో ఉండాలా అని ఇప్పుడు అంటప్పుడు ఆవిడ బ్లెస్సీ గారిని మాకు పరిచయం చేసి, వాళ్ళ తండ్రి గారిని పరిచయం చేసినప్పుడు వాళ్ళు కూడా మాతో మాట్లాడి ఇష్టపడ్డారు. సరే ఒకసారి పాట పాడించి బ్లెస్సీ గారి చేత మాకు పంపించారు. పంపిస్తే చూశాను, పాట బాగానే పాడింది, చెవులకున్నాయి, మెళ్ళకున్నాయి, చేతులకున్నాయి. అప్పుడు నేను అన్నాను, ఏమండి అమ్మాయి బాగుంది, పాట బాగుంది, అంతా బాగుంది, కానీ మరి ఒక చిన్న అబ్జెక్షన్ ఉందండి నాకు. మరి మేము వస్తువులు ఏం పెట్టుకోము, పెళ్ళిలోనే తీసేయంటే మరి అమ్మాయి ఏమనుకుంటుందో అది ఒకసారి కనుక్కోండి అంటే, సరే కనుక్కున్నారు ఆవిడ. దాందే ఉందండి, దేవుని సేవకులకి ఇవ్వడం కంటే నాకు భాగ్యం ఏమీ లేదు, తీసేయమంటే ఇప్పుడే తీసేస్తానండి అని తీసేసి మరలా ఇంకొక పాట పాడి పంపించింది బ్లెస్సీ గారు. సెప్టెంబరు 3వ తారీఖున మా అబ్బాయి అమెరికా నుంచి రావడం, మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళటం, ఆ అమ్మాయిని చూసి వచ్చాం, ఎంగేజ్మెంట్ చేసాం, పెళ్లి చేసాం. చిన్న అబ్బాయి పాల్ ఇమ్మాన్యుయల్ గారికి వివాహం చేయాలని మేము అనుకుంటూ ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని, మా చుట్టుపక్కల దగ్గర ఉంటే బాగుండు, మా పిల్లలు పిలిస్తే పలికిలాగా ఉండాలి అని నేను అనుకున్నాను. అయితే అబ్బాయినేమో హైదరాబాద్ ఇచ్చాం, అమ్మాయిని కూడా హైదరాబాద్ ఇచ్చేసాం. ఇప్పుడు ఎలాగ వీడినైనా దగ్గర ఉంచుకోవాలనే తలంపుతో మేము దగ్గర వెతుకుతున్నాం. ఈ లోపల మాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఎల్లారెడ్డిలో ఒక అమ్మాయి ఉన్నదని. సరే ఎల్లారెడ్డి అంటే హైదరాబాద్కే 4 గంటల ప్రయాణం రా బాబు, ఏంటిది అంత దూరం ఎలాగెళ్ళాలి, ఎలా చెయ్యాలి, వద్దనుకుని ఇంచుమించు 3 నెలలు గడిపేశాం, చూడటానికి కూడా వెళ్ళలేదు. సరే 3 నెలలు అయిన తర్వాత దేవుడు దైవ చిత్తమని నాకు తెలియచేశాడు ఒక దర్శన రూపంలో. మా అమ్మ అంది, అమ్మా నువ్వేదో దూరం, ఎంతో దూరం అనుకుంటున్నావు కాదమ్మా, ఇది దేవుని చిత్తమైన సంబంధమే, ఇది నువ్వు అబ్జెక్షన్ పెట్టద్దు, వెళ్ళి చూసి రండి, చేసేయండి అంది మా అమ్మ. సరే వెళ్ళాము, నిజంగానే దూరంగానే ఉంది, చూసి వచ్చాం. చక్కగా అమ్మాయి కూడా మాతో కలిసింది. ఇప్పుడు చక్కగా విజయవాడలో ఇద్దరు కలిసి దేవుని సేవ చేస్తున్నారు. మా ముగ్గురు సేవకులుగా ఉన్నారు, చక్కగా దేవుని సేవలో నడుస్తున్నారు. అది మాకు ఆనందం. పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అమావాస్య రోజు సిస్టర్ గ్లోరీ గారు మ్యారేజ్ చేసామని. మరి అది చాలా అద్భుతంగా ఉంటుంది కదా వారు చెప్పడం అనేది. సేవకులు కూడా మంచి రోజులు చూస్తున్నారు ఈ రోజుల్లో. మరి ఆయన డెడికేషన్ చాలా గొప్పది. పెళ్లి కుదిరింది 26వ తారీఖున, జనవరి 26. మా వాళ్ళు ఇక్కడ కొంతమంది చూసి, పాస్టర్ గారు ఆ రోజు పెట్టారు ఏంటండి, అమావాస్య రోజు, పైగా సూర్యగ్రహణం అన్నారు. ఏ గ్రహణం అన్నా లేదు, ఏ అమావాస్య అయినా లేదు, అన్ని దేవుడు సృష్టించి పెట్టేసుకుని ఇంక మారదు. ప్రార్థన చేసాము, ప్రార్థన చేసి పెళ్లి చేసేస్తాం, వాళ్ళే బాగుంటారు అన్నాం. ఇప్పుడు చక్కగా 2 బిడ్డల తల్లిగా అయ్యింది, క్షేమంగా దేవుని సేవలో ఉన్నారు వారు. ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయం ఏంటంటే, ఒకే కుటుంబంలో 3 సేవకులు, 3 కూడా చాలా అద్భుతమైనటువంటి సేవా పరిచర్య చేస్తున్నారు. ఒకరు డాక్టర్ జాన్ వెస్లీ గారు, ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, దరిదాపు 100 దేశాల పైన ఆయన సేవా పరిచర్య చేస్తున్నారు. అలాగే పాల్ ఇమాన్యుయల్ గారు కూడా అనేక దేశాలు వెళ్తూ విజయవాడలో క్రైస్ట్ టెంపుల్ ద్వారా వారు సేవా పరిచర్య చేస్తున్నారు. హైదరాబాద్లో షకీనా గ్లోరీ గారు, కాలేబ్ గారు అద్భుతమైనటువంటి పరిచర్య అనేక ప్రాంతాల్లో, అటు తెలంగాణలో, ఇటు కృష్ణా జిల్లాలో, ఇటు తూర్పు గోదావరి జిల్లాలో, మరి 3 ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి సేవకులు 3 కూడా. మరి ఆ ఒక్క కుటుంబంలో 3 సేవకులను సమర్పించడం అంటే, ఈ రోజుల్లో చాలా కుటుంబాలు, సేవకుల కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, ఎవరో ఒకరు పాస్టర్ అవుతూ ఉంటారు, మిగిలిన వాళ్ళనేమో ఉద్యోగాలకి వాటికి పంపుతూ ఉంటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆ ఒక్కరు సేవ చేయడం అనేది కష్టమైనటువంటి రోజుల్లో 3 మీరు సేవకు సమర్పించడం అనేది మరి చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. దీని మీద మీ స్పందన? మాకు 3 పిల్లల్ని ఇచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాం, ప్రభువా వీళ్ళ పెంచడం ఎలాగా, చదివించడం ఎలాగా, ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తులు ఏమిటి, కూతురిని ఒక భవిష్యత్తు ఇవ్వాలా, కొడుకులకు ఒక భవిష్యత్తు ఇవ్వాలా అని దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మా అబ్బాయిలు అనేవారు, మమ్మీ మేము ఇది చదవనా అన్నారు. చదవండి ఆయన, మీరు ఎంతవరకు చదువుతారు, ఏ బుక్స్ కావాలంటే అవి కొంటాం అని చెప్పాము. ఎంతవరకు చదువుతారంటే అంతవరకు,
మా పెద్ద అబ్బాయి అలాగే అనేవాడు, మీకు 2 దశంభాగాలు ఇస్తాం, మేము నీ సేవకు రామన్నారు. నువ్వు 2 దశంభాగాలు కాదు, మీరు ఎంతన్నా చదవండి, దేవుని పిలిపొస్తే ఇందులోకి రావాల్సిందే, దేవుని మించి మీరు ఏం చేయలేరు అని చెప్పి మేము ప్రార్థన చేసాము. దేవుని చిత్తంలో ముగ్గురు మంచి చదువులు చదువుకున్నా, మంచి సేవకులు అయ్యారు. చక్కగా దేవుడు బిడ్డల ముగ్గురిని వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకోవడమే మాకు ఆనందం. వాళ్ళు ఏదో డబ్బులు తెచ్చి మా చేతిలో పోస్తారని, మాకేదో కొనిస్తారని, మేమేదో బిల్డింగులు కట్టుకోవాలని మేము ఆశపడలేదు. దేవుడు మా సేవలో అవన్నీ ఇచ్చాడు దేవుడు. మా పిల్లల ముగ్గురిని దేవునికి ఇచ్చాం, మాకు కావాల్సినవన్నీ ప్రభు మాకు ఇస్తున్నాడు. ఇంకంతకంటే ఆనందం మాకు ఈ లోకం ఇంకేమీ లేదు. దేవుడు ఆ విధంగా మా కుటుంబాన్ని వాడుకున్నాడు. మా పెద్ద అబ్బాయి అంటుంటాడు, డబ్బులు ఏమన్నా కావాలా అంటాడు. నాకేం కావాలి, ఇంకా నాకేం అక్కర్లేదు, మీరందరూ దేవుని సేవలో ఎదగండి, మాకు అదే చాలు. వాళ్ళ సేవలో ఉండటమే మాకు ఆనందం, అంతకంటే మాకు మహాభాగ్యం ఏమీ లేదు. అంటే మీరు ఏమిస్తారా అనేటటువంటి రోజులు పోయి మీకేం కావాలనేటటువంటి కొడుకులు ఉండవు అనేది చాలా అంతే కదండి. మరి పాస్టర్ గారు కూడా ఎప్పటికీ ఆయన తిరుగుతూనే ఉంటారు. అవును. మొన్న ఒకరోజు శుక్రవారం ఉదయం ఇక్కడ ఆరాధనలో వాక్యం చెప్పారు, శుక్రవారం సాయంకాలం హనుమాన్ జంక్షన్ వెళ్ళి పెళ్లి చేసి వచ్చారు. మళ్ళీ ఈరోజు పొద్దుట ఒక చోట గృహప్రవేశం అని వెళ్ళారు. ప్రతిరోజు ఎక్కడో చోటకు వెళ్ళడం, దేవుని సేవలో వెళ్ళడం. దేవుడు ఏదో మాకు పోషణకి లోటు లేదు, వండడానికి లోటు లేదు, క్షేమంగా ప్రభు పరలోక రాజ్యం చేర్చుకుంటాడు, అంతకంటే మాకున్న భాగ్యం ఏం లేదు. అదే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుందమ్మా. మరి క్రిస్మస్ వచ్చిందంటే మీ ఇంట్లో మరి సిస్టర్ బ్లెస్సీ సిస్టర్ గారు, అలాగే వెస్లీ గారు, పాలు గారు, పాస్టర్ గారు అనేక ప్రాంతాల్లో అంటే ఒక రోజు 2-3 సార్లు కూడా క్రిస్మస్లకు వస్తూ ఉంటారు. మరి ఎక్కడ కూడా అంటే ఆకాశంలో చుక్కలు ఎలా తోక చుక్కలు వెళ్ళిపోతూ ఉంటాయో వీరు ఆ ప్రాంతాల్లో మొత్తం అందరూ మీరు ఒక ఒలివ వృక్షం వల్లే ఉండి మీ పిల్లలందరూ కూడా అనేక ప్రాంతాల్లో మరి క్రిస్మస్ సమయంలో అయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎవ్వరు కూడా ఖాళీగా ఉండరు. అనేక ప్రాంతాల్లో డేట్స్ ఉండవు, చాలా శ్రమపడి మరి అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. ఆ బ్లెస్సీ సిస్టర్ గారు కానివ్వండి, మరి నిస్సీ సిస్టర్ వారు చక్కని పాటలు పాడుతూ ఉంటారు. మరి అక్కడ పాల్ ఇమానియల్ గారికి సహకారిగా ఉంటూ ఇక్కడ జాన్ వెస్లీ గారికి బ్లెస్సీ సిస్టర్ గారి సహకారంగా వారు కూడా ఇద్దరు అనేక ప్రాంతాలు వెళ్ళి సేవా పరిచయం చాలా విస్తృతంగా చేస్తూ ఉంటారు. మరి వారిని బట్టి ఈ సంఘాన్ని బట్టి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని బట్టి మరి మేమంతా చాలా సంతోషిస్తూ ఉంటాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్నటువంటి తల్లులకు అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అనేక మంది మాతృమూర్తులందరికీ ఈ మదర్స్ డే సందర్భంగా మీరు పిల్లలను ఎలా పెంచాలి అనే దానికి మీ సందేశాన్ని క్లుప్తంగా వివరించండి. ఈరోజు మదర్స్ డే కాబట్టి అందరూ తల్లులకి షేక్ హ్యాండ్ ఇచ్చి మదర్స్ డే మమ్మీ అనేవాళ్ళు ఉన్నారు. లేకపోతే చాక్లెట్టో బిస్కెట్టో ఏదో ఫ్రూటో చేతికిచ్చి మదర్స్ డేలు చెప్తారు. నేనంటాను మన పిల్లల కొరకు మనం బహుగా ప్రార్థన చేయాలి. వాడి భవిష్యత్తులో అప్పటికప్పుడే బాగున్నట్టుంటారు, దేవుని వాక్యాన్ని వాళ్ళకి నూరిపోయాలి. మా పిల్లల ముగ్గురికి కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టి వాక్యం చెప్తుండేదాన్ని. ఎక్కువగా 2వ రాకడ గురించి చెప్పేదాన్ని. మా జాన్ వెస్లీ కానీ మా చిన్నబ్బాయి కానీ వాళ్ళు కుటుంబ ప్రార్థనలోనే రక్షించబడ్డారు. మా జాన్ వెస్లీ గారు కూడా అదే ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు ఉదయకాలం వారి నిద్రపోయేవారు. మేము 5 గంటలకి లేచి ప్రార్థన చేసేవాడు. ఇలా పడుకున్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రార్థనలో కూర్చోబెట్టాం. ఆ ప్రార్థన నేర్పించాం. వాక్యము 2వ రాకడ గురించి చెప్పినప్పుడు మా పెద్ద అబ్బాయి జాన్ వెస్లీ గారు 2వ రాకడ గురించి విని రక్షించబడ్డాడు. అది మాకు ఆనందం. మా అమ్మాయి కూడా అంతే. వాక్యాన్ని మనం ఇవ్వాలి వాళ్ళకి. మన అనుభవాలు వాళ్ళకి చెప్పినప్పుడు ఏదో ఒక టైంలో ఆ అనుభవం వారికి తటస్థపడుతుంది. అప్పుడు వారు ప్రభువులో ఉంటారు. వాక్యాన్ని ఇవ్వాలి. వాళ్ళ ఎదుట రెండోది మనం మాదిరిగా ఉండాలి. ప్రార్థన చేయటం చేత, వారిని ప్రభువులో నడిపించటం చేత మాదిరిగా ఉంటే, తల్లి మాదిరిగా ఉంటే పిల్లలు, తల్లి ఆరోగ్యమైన ఆహారం వండి పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఆత్మీయంగా కూడా ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, పుష్టిగా బలంగా ఎదుగుతారు ఆత్మీయలో శారీరకంగా అని నేను అనుకుంటాను. అది నేను వాళ్ళకి ఇచ్చే సందేశం. తల్లులందరినీ దేవుడు దీవించాలి. మీ పిల్లలు కూడా ఇలాగ నా పిల్లల్లాగా దేవుని సేవకులు అవ్వాలి. అది మా ఆశ. పాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి.
మరి ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి వారికి వారి తల్లులకు మంచి సందేశాన్ని ఇచ్చారు. మరి మీ విలువైన సమయాన్ని మరి మా కోసం కేటాయించారు. మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సంఘం తరపున, సంఘ పెద్దల తరపున మీకు మరోసారి హ్యాపీ మదర్స్ డే తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చక్కగా మీరు చెప్పినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్స్ అండి. మీకు కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ సమయం తక్కువగా ఉండటం బట్టి కొన్ని విషయాలే చెప్పాను నేను. దేవుడి మాటలు అనేకుల హృదయాల్లో నింపబడును గాక. ప్రైజ్ లార్డ్.